Hello, namaste, adab, good evening and welcome to Sri Gayatri Vidya Samsthala Champion. ఇది సాటర్డే అంటే సూపర్ సాటర్డే. ఇది ఫైనల్స్, మామూలు ఫైనల్స్ కాదు, మెగా ఫైనల్స్. మండే టు ఫ్రైడే వచ్చినటువంటి పిల్లలందరూ ఛాంపియన్స్. వారు గెలుచుకున్నారు 5,000 రూపాయలు. మరి ఈ రోజు 50,000 రూపాయల పోటీకి రెడీ అయి మరీ వచ్చేస్తున్నారు. ఈ రోజు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీ ఎవరి ఇంటికి వెళ్ళబోతోంది? లెట్స్ స్టార్ట్ టుడే సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్స్ నా ముందు నించున్నారు. అండ్ ఛాంపియన్స్ తల్లులు కూడా మన ముందు నించున్నారు. వెల్కమ్ వన్స్ అగైన్ ఆల్ మై ఛాంపియన్స్. ఓకే, వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. మరి అందరూ కూడా ఛాంపియన్సే కాబట్టి ఈ రోజు మరి కొంచెం కాన్ఫిడెంట్ గా ఉన్నారేమో చూద్దామా? ముందు పరిచయాలు చేసుకుందాం. ప్రణీత్ నా ముందున్నాడు, కాకినాడ నుంచి వచ్చాడు. వాళ్ళ అమ్మగారు లలిత గారితో కలిసి ఉన్నాడు. హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ ప్రణీత్. హలో మ్యామ్. ఎలా ఉన్నావు? ఫైన్ మ్యామ్. ప్రణీత్, ఒక్కసారి మా ఆడియన్స్ కోసం నీ పరిచయం చెప్పమ్మా. ఐఎమ్ ప్రణీత్, స్టడీయింగ్ 9th class ఫ్రమ్ విజ్ఞాన్ భారతి స్కూల్ కెల్లంపూడి. మై హాబీస్ ఆర్ రీడింగ్ బుక్స్ అండ్ టెల్లింగ్ స్టోరీస్. ఓకే అమ్మ, నమస్తే లలిత మాధవి గారు. నమస్తే మేడం. ఒక్కసారి రావడం, ఒక్కసారి గెలవడం కాదు, మళ్ళీ మళ్ళీ గెలిచే అలవాటు మీ అబ్బాయికి ఉందా? ఈసారి ఇంకొకసారి ఛాన్స్ ఉందా? తను గెలుస్తాడనే నమ్మకం ఉంది. ఇప్పటి వరకు ప్రతిదీ గెలుస్తూనే వచ్చాడు, దేంట్లో పార్టిసిపేట్ చేసిన. వండర్ఫుల్ అమ్మా. మీ బ్లెస్సింగ్స్ మీ బాబుకి ఈ రోజు ఉంటాయని అనుకుంటున్నాను. తప్పకుండా ఉంటాయి మేడం. గుడ్. వెల్కమ్ వన్స్ అగైన్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్టిసిపెంట్ సుప్రీత గుంటూరు నుంచి వచ్చింది, ఛాంపియన్ అయింది. తన తల్లి మణి గారితో కలిసి ఈ రోజు మన ముందుంది. హాయ్ సుప్రీత. హాయ్ మ్యామ్. హౌ ఆర్ యు ఫీలింగ్ టుడే? ఫైన్ మ్యామ్. సో కాన్ఫిడెంట్ గా ఉన్నావా? ఎస్ మ్యామ్. ఒకసారి వచ్చినప్పుడు కొంచెం టెన్షన్ ఉంటుంది, రెండోసారి వచ్చినప్పుడు కాన్ఫిడెంట్. వండర్ఫుల్. సుప్రీత, ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు ఒకసారి చెప్పేమ్మా. 9th class, లాయల్ పబ్లిక్ స్కూల్, గుంటూరు. మై హాబీస్ ఆర్ రీడింగ్ బుక్స్ అండ్ ప్లేయింగ్ గేమ్స్. మనతో మణి గారు కూడా ఉన్నారు. నమస్తే మణి గారు. నమస్తే మేడం. మీకు ఎలా అనిపిస్తుంది? ఈ రోజు ఒక ఛాంపియన్ మదర్ అనిపించుకున్నారు మీరు. అంటే చాలా సంతోషంగా ఉంది మేడం. కానీ ఎప్పుడు సక్సెస్ రెస్పాన్సిబిలిటీ తీసుకొస్తుంది అంటారండి. అవును. ఈ రోజు 50,000 రెస్పాన్సిబిలిటీ మీ అమ్మాయి భుజం మీద ఉంది. అవునండి. ఆ 50,000 రూపాయలు మాత్రమే కనిపిస్తున్నాయా? ఛాంపియన్ ట్రోఫీ కనిపిస్తుందా? అమ్మాయి మీద ప్రెషర్ ఏమన్నా ఉందా? ఆ అమ్మాయి మీద ప్రెజర్ ఏం లేదు మేడం. ఏమీ లేదంటారు. లేదే. ఓకే మణి గారు, ఆల్ ది బెస్ట్ టు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్స్ అండి. వెల్కమ్ వన్స్ అగైన్. నెక్స్ట్ కంటెస్టెంట్ బాలాజీ ఫ్రమ్ కడప మనతో ఉన్నాడు. తల్లి లక్ష్మి గారితో కలిసి వచ్చాడు. వెల్కమ్ వన్స్ అగైన్ బాలాజీ. Thanks. ఎలా ఉన్నావమ్మా? ఐఎమ్ ఫైన్ మ్యామ్. ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు చెప్పే. ఐఎమ్ స్టడీయింగ్ 9th class ఇన్ బాలికా సి టెక్నో స్కూల్ కడప. మై హాబీస్ ఆర్ డ్రాయింగ్ అండ్ రీడింగ్ బుక్స్. లక్ష్మి గారు నమస్తే, వెల్కమ్ బ్యాక్. మీ బాబు చాలా చక్కగా పెర్ఫామ్ చేశాడు, లాస్ట్ రౌండ్ లో గెలిచాడు, ఓకే మేడం. విన్నర్ అయ్యాడు, ఓకే మేడం. ఛాంపియన్ అనిపించుకున్నాడు. మీకు ఎలా అనిపిస్తుందమ్మా? హ్యాపీ అనిపిస్తుంది మేడం. ఈ రోజు ఇంకా పెద్ద అమౌంట్ ఉంది, పెద్ద ట్రోఫీ ఉంది, గెలుచుకుంటాడని నమ్మకం మీకుందా? ఉంది మేడం. ఆల్ ది బెస్ట్ అమ్మా. వెల్కమ్ వన్స్ అగైన్. నెక్స్ట్ పార్టిసిపెంట్ అరవింద్ కృష్ణ ఫ్రమ్ ఖమ్మం మనతో ఉన్నాడు. వాళ్ళ అమ్మగారు సునీత గారితో కలిసి. వెల్కమ్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. హాయ్ అరవింద్. హాయ్ మ్యామ్. వన్స్ అ ఛాంపియన్ ఇస్ అ ఛాంపియన్ ఆల్వేస్, కరెక్టేనా? ఎస్ మ్యామ్. సో ఈ రోజు నువ్వు ట్రోఫీ గెలిచినా గెలవకపోయినా ఛాంపియన్ అయ్యేటువంటి ఆ ఫైట్ ఇవ్వాలి. ఎస్ మ్యామ్. నీ పరిచయం ఒక్కసారి మళ్ళీ చెప్పినానా? మై నేమ్ ఇస్ అరవింద్ కృష్ణ. ఐ am studying in Montessori School in Khammam district. My hobbies are playing cricket and reading books. సునీత గారు, నమస్తే అండి. మీ అబ్బాయి మితభాష కాదు అన్నారు అప్పట్లో. అవును మేడం. డెఫినెట్ గా మీరైతే మితభాష కాదండి. వాడు టెన్షన్ పడుతున్నాడు మేడం, అంతే, ఏం లేదు. ఓకే, మీరు రిలాక్స్డ్ గానే ఉన్నారుగా? ఓకే రిలాక్స్ మేడం. 50,000 రూపాయలు గెలుచుకునే అవకాశం మీ సొంతం అవ్వబోతోందండి. మీ బాబు గనుక బాగా పర్ఫామ్ చేస్తే 50,000 రూపాయలు ఎంత ఇంపార్టెంట్ అండి? 50,000 రూపాయలు ఇంపార్టెంట్ కాదు మేడం, కాంపిటీషన్ ఛాంపియన్స్ మధ్యలో ఉంది కదా, అది ఇంపార్టెంట్ మేడం. చాలా బాగా చెప్పారండి. అవును మేడం. ఇక్కడ గెలిచినా గెలవకపోయినా మీరందరూ కూడా ఛాంపియన్స్ అని అనిపించుకుంటారు. గుడ్ లక్ టు యూ. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ కంటెస్టెంట్ ఖమ్మం నుంచి వచ్చిన యశ్వంత్ తల్లి ఉపేంద్ర గారితో కలిసి మన ముందున్నాడు. వెల్కమ్ వన్స్ అగైన్ యశ్వంత్. హౌ ఆర్ యు టుడే? ఫైన్ మ్యామ్. వెల్కమ్ టు ద సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ యంగ్ మ్యాన్. థ్యాంక్ యూ మ్యామ్. సో గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అయిపోయావా? ఎస్ మ్యామ్. ఏం చదువుతున్నావు, ఎక్కడ చదువుతున్నావు ఒకసారి మా ఆడియన్స్ కి చెప్పే. I'm Ashwant. I'm studying 9th standard. I'm in Harish Public School. I'm from Khammam district and my hobbies are watching brain games and playing games. ఉపేంద్ర గారు వెల్కమ్ బ్యాక్. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా అనిపిస్తుంది ఈ రోజు మీకు? చాలా సంతోషంగా ఉంది మేడం. వెరీ గుడ్. మీ బాబు గెలవాలని కోరికగా ఉంది. కోరికగా ఉంది మేడం. తప్పకుండా ఛాంపియన్ ట్రోఫీ గెలవాలని ఉంది. రైట్. యశ్వంత్, ఛాంపియన్ ట్రోఫీతో పాటు 50,000 రూపాయలు వస్తాయి. అది నీకు ఇంపార్టెంటా కాదా? అది నిజంగా మన జీవితానికి మార్పు తీసుకొస్తుందా? చదువుకోవడానికి ఉపయోగపెడతావా? దేనికి ఉపయోగిస్తావు? Definitely I will use it for studies. వెరీ గుడ్.
పేరెంట్స్ కంటే మనం కూడా పేరెంట్స్ కి సాయం చేయాలి అనేటువంటి భావన అందరిలోనూ ఉండాలి. వండర్ఫుల్. వెల్కమ్ బ్యాక్ మై ఛాంపియన్స్. గెట్ రెడీ, గివ్ యువర్ బెస్ట్. అండ్ తల్లులు ఊరికే ఉండడం కాదు, గట్టిగా బ్లెస్సింగ్స్ ఇవ్వాలి. ఈ రోజు బెస్ట్ విషెస్ చెప్పండి అండ్ మా మదర్స్ పోడియంకి వచ్చేయండి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం. అండ్ ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం మన మొదటి రౌండ్ లోకి. మండే టు ఫ్రైడే ఎలా అయితే రూల్స్ ఉంటాయో ఈ ఎపిసోడ్ సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లో కూడా అవే రూల్స్ ఉంటాయి. రూల్స్ లో మార్పు ఏమీ లేదు, కానీ ప్రశ్నలకి మీరు ఆల్రెడీ ఒక్కసారి ఎదుర్కొన్నారు కాబట్టి, ఆల్రెడీ గెలిచారు కాబట్టి మీరు ప్రిపేర్ అయిన తీరు ఎలా ఉందో చూద్దాం. ఈ రోజు మీ పర్ఫార్మెన్సే ముఖ్యం. ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ గివ్ యువర్ బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో లెట్స్ స్టార్ట్. మొట్టమొదటి రౌండ్ పాంచ్ పటాకా. పాంచ్ పటాకాలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రశ్న ఇచ్చేస్తాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ చెప్తే -5. అండ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి, 4 ఆప్షన్స్ ఇస్తాను. ఒకవేళ ఇంకా అనుమానం వస్తే మదర్స్ హెల్ప్ లైన్ మీరు ఉపయోగించేసుకోవచ్చు. ప్రణీత్ ఫ్రమ్ కాకినాడ, గెట్ రెడీ. పాంచ్ పటాకాలోని ప్రశ్న, టీ షర్ట్ కి ఆ పేరు దేని వల్ల వచ్చింది? నీ ఆప్షన్స్: A ట్రీ, B టీ కప్, C ది లెటర్ T, D టీత్. మదర్స్ హెల్ప్ కావాలి. లలిత మాధవ్ గారు ఏమంటారండి? లెటర్ టీ వల్ల. ప్రణీత్ ఏం చేద్దాం? I will go with my mother. ఓకే, దట్స్ ది రైట్ ఆన్సర్. లెటర్ T వల్ల వచ్చింది. T షేప్ లో ఉంటుంది టీ షర్ట్ కాబట్టి లెటర్ T ఇస్ ద రైట్ ఆన్సర్. సుప్రీత ఫ్రమ్ గుంటూరు, గెట్ రెడీ. నీ ప్రశ్న, ఆర్థిక విషయాలకు సంబంధించి BSE లో B అంటే ఏంటి? నీ ఆప్షన్స్: A బిజినెస్, B భారత్, C బ్రిటిష్, D బాంబే. I'll ask my mother help, ma'am. ఓకే, మణి గారు మీరేమంటారు? బిజినెస్. మీరు బిజినెస్ అనుకుంటా ఉన్నారు. సుప్రీత ఏం చేస్తారు? నేను భారత్ అనుకుంటున్నాను. నువ్వు భారత్ అనుకుంటున్నావు, అమ్మనేమో బిజినెస్ అనుకుంటున్నారు. ఇద్దరు కలిసి తేల్చండి, ఒకటి చెప్పండి నాకు. ఐ ఆమ్ నాట్ షూర్. భారత్. You want to go with Bharat? Okay, sorry, that's the wrong answer, Amma. Bombay is the correct answer. Balaji from Kadapa, get ready. నీ ప్రశ్న, ఒక నెలలో 1వ తేదీ ఆదివారం వస్తే 7వ తేదీ ఏ వారం వస్తుంది? ఈ ఆప్షన్స్: A సోమవారం, B శనివారం, C శుక్రవారం, D ఆదివారం. B శనివారం. D శనివారం అని బాలాజీ అనుకుంటున్నాడు. మా లక్ష్మి గారు ఏమనుకుంటున్నారు? నాకు గుర్తులేదు. అమ్మ గుర్తులేదంటే బాలాజీ ఏం చేద్దాం? B శనివారం. ఓకే, శనివారం, దట్స్ ద రైట్ ఆన్సర్. 10 పాయింట్స్. అరవింద్ కృష్ణ, నీ ప్రశ్న, చదరంగం ఆటలో హైయెస్ట్ టైటిల్ సాధిస్తే ఏ పేరుతో పిలుస్తారు? A లిటిల్ మాస్టర్, B మాస్టర్ బ్లాస్టర్, C గ్రాండ్ మాస్టర్, D సూపర్ మాస్టర్. C గ్రాండ్ మాస్టర్. అంతేనంటావు? సునీత్ గారు, మీ అబ్బాయి తెలిస్తేనే చెప్తాడు, తెలియకపోతే చెప్పడని అంటూ ఉంటారు కదా. తెలుసు మేడం, గ్రాండ్ మాస్టర్. మీకు తెలుసు? అరే భలే చెప్పారు. అండ్ అరవింద్ కృష్ణ, గ్రాండ్ మాస్టర్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. యశ్వంత్ ఫ్రమ్ ఖమ్మం, గెట్ రెడీ. నీ ప్రశ్న, హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. పురాణాల ప్రకారం పర్వతరాజు కుమార్తె ఎవరు? నీ ఆప్షన్స్: A పార్వతి, B సీత, C రుక్మిణి, D ద్రౌపది. I'll take my mother. చెప్పండి అమ్మ ఉపేంద్ర గారు, పర్వతరాజు కుమార్తె ఎవరు? పార్వతీదేవి. పార్వతీదేవి అనుకుంటున్నారు. ఏం చేద్దాం యశ్వంత్? I'll go with my mother. నీ మనసులో ఏమనిపిస్తుంది? పార్వతీదేవి అనిపిస్తుంది. అనిపించింది, కానీ అమ్మకి పరీక్ష పెట్టు. కన్ఫర్మేషన్ కోసం. ఓకే, దట్స్ ది రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ యూ. రైట్, రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. ప్రణీత్ ఫ్రమ్ కాకినాడ 10 పాయింట్స్, బాలాజీ ఫ్రమ్ కడప 10 పాయింట్స్, అరవింద్ కృష్ణ ఫ్రమ్ ఖమ్మం 10 పాయింట్స్, యశ్వంత్ ఫ్రమ్ ఖమ్మం 10 పాయింట్స్, సుప్రీత ఫ్రమ్ గుంటూరు -5 పాయింట్స్. ఈ రోజు సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లో 50,000 రూపాయల కోసం పోటాపోటీగా ఉన్నారు పిల్లలు. వీళ్ళతో మనం ఆడేద్దాం మన నెక్స్ట్ రౌండ్. లెట్స్ గెట్ ఇంటు రౌండ్ నంబర్ 2, చిత్రం ద పిక్చర్. చిత్రం ద పిక్చర్ లో మీ అందరికీ తెలిసినట్టు ఈ స్క్రీన్ పై బొమ్మలు కనిపిస్తాయి. ఆ బొమ్మలకు సంబంధించిన ప్రశ్న నేను అడుగుతాను. సరైన సమాధానం తెలిస్తే బజర్ నొక్కి ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ కి 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ కి -5. అండ్ ఓన్లీ 3 క్వశ్చన్స్ కాబట్టి జాగ్రత్తగా సమాధానం చెప్పండి. అండ్ మామ్స్, నో మోర్ హెల్ప్ లైన్. హియర్ కమ్స్ యువర్ ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలో గిటార్ వాయిస్తున్న శాస్త్రవేత్త పేరెంట్? బాలాజీ. Albert Einstein. Einstein is the correct answer. 10 points to you. Chitram the picture lo, me next picture on the screen.
ఈ చిత్రంలోని జీనియస్ ఎవరితో కలిసి చాలా థీరమ్స్ ని తిరగరాశాడు? బజర్ మోగింది అండ్ అది ముందుగా ప్రణీత్. ప్రొఫెసర్ హార్ట్లే. చిన్న తేడా ఉంది ప్రొనౌన్సియేషన్ లో. కెన్ యూ గివ్ ది రైట్ ఆన్సర్? సారీ నాన్న, ఆ ప్రొనౌన్సియేషన్ తప్పు కాబట్టి వీ కాంట్ గివ్ యూ దాట్. ఐఎమ్ సారీ, -5. అక్కడ ఉన్నటువంటి ఫోటో ఎవరిదెవరన్నా చెప్పగలరా? శ్రీనివాస రామానుజం. కరెక్ట్, శ్రీనివాస రామానుజన్. దేనిలో జీనియస్ ఆయన? మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ లో మన దేశం యొక్క పేరు అంతర్జాతీయ ఖ్యాతికి తీసుకెళ్ళినటువంటి మ్యాథమెటిషియన్. వారు ఎవరితో కలిసి చాలా థీరమ్స్ ని తిరగరాశారు అంటే, ప్రణీత్ నువ్వు హార్డ్లీ అన్నావు, ప్రొఫెసర్ జిహెచ్ హార్డీ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. చిత్రం ద పిక్చర్ లో నెక్స్ట్ పిక్చర్ మీ ముందుకు రాబోతోంది. హియర్ కమ్స్ యువర్ పిక్చర్. ఈ ఫోటోలోని శాస్త్రవేత్త పేరేంటి? బజర్ మోగింది. ప్రణీత్. స్టీఫెన్ హాకింగ్. స్టీఫెన్ హాకింగ్ ఇస్ ది రైట్ ఆన్సర్. ప్రణీత్, 10 points to you. అండి ప్రణీత్ అసలు కాన్ఫిడెంట్ గానే కనిపించడండి. అసలు బయటికి కనిపించడానికి అసలు మాట్లాడతాడా ఈ అబ్బాయికి ఏమైనా తెలుసా అన్నట్టుంటాడు, కానీ సైలెంట్ గా కొట్టేస్తూ ఉంటాడు అనమాట. ఏమంటారు లలిత మాధవ్ గారు? అంటే తను ఎప్పుడు కూడా కామ్ గోయింగ్ అండి. ఇంట్లో కూడా అలాగే ఉంటాడు. కానీ అదే అలవాటు అయిపోయింది తనకి. అదే అలవాటు అయిపోయింది అంటారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాంటి ప్లాట్ఫామ్స్ చాలా నేర్పిస్తాయండి వాళ్ళకి. మాట్లాడడం కానీ చురుగ్గా ఉండడం నేర్పిస్తారు. సో డెఫినెట్ గా ఇంప్రూవ్మెంట్ వస్తుందనే మేము అనుకుంటున్నాం. ఇంకొంచెం కాన్ఫిడెంట్ గా ఉండాలి, బికాస్ యూఆర్ ఆల్ ఛాంపియన్స్. ఓకే, వండర్ఫుల్, గుడ్ జాబ్. అండ్ ఆయన జీవితం ఎందుకు ఇన్స్పిరేషనల్ చెప్పండి ఎవరైనా? అతను హ్యాండ్స్ లెగ్స్ ఏం పని చేయవు. ఓన్లీ బ్రెయిన్. ఓన్లీ బ్రెయిన్ పని చేస్తుంది. కేవలం చక్రాల కుర్చీకి కదల్లేని ఇమ్మొబైల్ స్టేట్ లో ఉండి ఎందుకు పనికిరావు అన్నటువంటి ఒక కుర్రాడు అద్భుతాలని సృష్టించాడు. విశ్వంలో ఉన్నటువంటి బ్లాక్ హోల్స్ గురించి అద్భుతమైనటువంటి పరిశోధనలు చేశాడు. మనకి తెలియని ఎన్నో సీక్రెట్స్ ని చెప్పినటువంటి గొప్ప ఇన్స్పిరేషనల్ సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్. అండ్ నా రౌండ్ పూర్తయిపోయింది. ఇప్పుడు స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. బాలాజీ ఫ్రమ్ కడప 20 points, ప్రణీత్ ఫ్రమ్ కాకినాడ 15 points, అరవింద్ కృష్ణ ఫ్రమ్ ఖమ్మం 10 points, యశ్వంత్ ఫ్రమ్ ఖమ్మం 10 points, సుప్రీత ఫ్రమ్ గుంటూరు -5 points. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. శ్రీ గాయత్రి విద్యాసంస్థల ఛాంపియన్లు ఈ రోజు సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్ లో 50,000 రూపాయలకి పోటీగా ముచ్చటగా పోటీ పడబోతున్నారు పిల్లలు. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ నెక్స్ట్ రౌండ్, లిటరేచర్. ఓకే, లిటరేచర్ లో మీకు పదం ఇస్తాను. ఆ పదానికి సంబంధించి అక్షరాలు ఖాళీగా వచ్చేస్తాయి. క్లూ ఇచ్చేస్తాను, తర్వాత మీరు పదాన్ని క్రాక్ చేయాలి. ఒక్కొక్క లెటర్ రివీల్ చేస్తాను. మొదటి లెటర్ రివీల్ చేసినప్పుడు 50 పాయింట్లు, రెండో లెటర్ రివీల్ చేసినప్పుడు 40 పాయింట్లు, మూడో లెటర్ రివీల్ చేసినప్పుడు 30 పాయింట్లు, నాలుగో లెటర్ రివీల్ చేసినప్పుడు 20 పాయింట్లు, అండ్ ఫైనల్ లెటర్ రివీల్ చేసినప్పుడు 10 పాయింట్స్ మీ సొంతం అవుతాయి. ఎప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్పినా -5. అండ్ బజర్ రౌండ్, జాగ్రత్తగా ఆడండి. Here comes your first word, 9-lettered word on the screen. ఈ 9-lettered word లో మీకు ఇచ్చేస్తున్నాను లెటర్ నెంబర్ 9. మీ క్లూ గాలిన పిల్లి. బజర్ మోగింది. దట్ ఇస్ యశ్వంత్. అవుట్ గోయింగ్. అవుట్ గోయింగ్ సరిపోయిందియా? OUTGOING. అవుట్ గోయింగ్ 8-lettered word యశ్వంత్. అండ్ నువ్వు చెప్పింది 9-lettered word లో దాన్ని కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తున్నావు. సారీ నానా, -5. Let us reveal letter number 4. కాలిన పిల్లి. Okay, time up for 40 points. 30 points ki next letter reveal చేస్తున్నాను. Let us reveal letter number 6. కాలిన పిల్లి ఏం చేస్తూ ఉంటుందో? బజర్ మోగింది. అండ్ అరవింద్ కృష్ణ. వాటరింగ్. స్పెల్ నానా? WATERING. I'm sorry, Arvind. That's not the correct answer. -5. ఈసారి రివీల్ చేస్తున్నటువంటి లెటర్ 20 పాయింట్స్ ఇస్తుంది. మీకు ఇస్తున్నటువంటి లెటర్ నెంబర్ 1. 1 లో W వచ్చింది. చాలా మంది ప్రెస్ చేశారు. ముందుగా సుప్రీత. వాండరింగ్ స్పెల్లింగ్ ప్లీజ్. WANDERING. That's the right answer, Suprita. 20 points to you. లిటరేచర్ లో మీ రెండో పదం మీ ముందుకు రాబోతోంది. హియర్ కమ్స్ యువర్ నెక్స్ట్ వర్డ్ ఫర్ 12 letters on the screen. Let me give you letter number 10. And మీకు ఇస్తున్నటువంటి క్లూ 50 points కి నష్టం జరిగినప్పుడు పరిహారం ఇవ్వాల్సిందే కదా.
50 పాయింట్స్ నాన్న ఎవరన్నా చెప్పగలిగితే. అండ్ హూస్ ట్రైంగ్ టు క్రాక్ దిస్ నౌ? టైమ్ అప్ 50 పాయింట్స్. 40 పాయింట్స్ కి ఈ నెక్స్ట్ లెటర్ రివీల్ చేస్తున్నాను. లెటర్స్ రివీల్. లెటర్ నంబర్ 12. నష్టం జరిగినప్పుడు పరిహారం ఇవ్వాల్సిందే. టైమ్ అప్ ఫర్ 40 పాయింట్స్. 30 పాయింట్స్ కి నెక్స్ట్ లెటర్ రివీల్ చేస్తున్నాను. లెటర్ నెంబర్ 3. నష్టం జరిగినప్పుడు పరిహారం ఇవ్వాల్సిందే. బజర్ మోగింది. యశ్వంత్. కాంపెన్సేషన్. కాంపెన్సేషన్. ఇందాక పోయిన మార్కులకి ఇప్పుడు కాంపెన్సేషన్ అంటావా బ్రదర్? స్పెల్లింగ్ చెప్తావా? COMPENSATION. That's the right answer, Yashwant, and 30 points to you. Here comes your 9-lettered word on the screen. The revealing 50 points ki letter number 6. Biggest in a clue for 50 points. Veerappan. Buzzer mogindi, and that is Praneeth. Smuggler. Smuggler spelling cheppamma. SMUGLER. That's not the correct answer. Sorry, Praneeth, -5. Let's reveal letter number 9. Big clue, Veerappan. Buzzer mogindi, and munduga, Yashwant. Smuggling. Think it's smuggling. Spell please. SMUGGLING. Right answer, Yashwant. 40 points to you. రౌండ్ పూర్తయిపోయింది. ఇప్పుడు స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. యశ్వంత్ ఫ్రమ్ ఖమ్మం 75 పాయింట్స్, బాలాజీ ఫ్రమ్ కడప 20 పాయింట్స్, సుప్రీత ఫ్రమ్ గుంటూరు 15 పాయింట్స్, ప్రణీత్ ఫ్రమ్ కాకినాడ 10 పాయింట్స్, అరవింద్ కృష్ణ ఫ్రమ్ ఖమ్మం 5 పాయింట్స్. మన ముందున్నారు ఛాంపియన్స్ ఫ్రమ్ మండే టు ఫ్రైడే. ప్రతి ఎపిసోడ్ లోనూ గెలిచినటువంటి చిన్నారులు మనతో ఉన్నారు. మరి వీరితో ఆడుతున్నాం మనం సూపర్ సాటర్డే మెగా ఫైనల్స్. ఇది లాస్ట్ రౌండ్. తేల్చేద్దాం. 50,000 రూపాయల ప్రైజ్ మనీతో పాటు ఛాంపియన్ ట్రోఫీ ఎవరు గెలుచుకోబోతున్నారో మనం తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ అవర్ లాస్ట్ రౌండ్ అండ్ డెసిసివ్ రౌండ్. రన్ రాజా రన్. రన్ రాజా రన్ లో 5 ప్రశ్నలు బజర్ రౌండ్. అండ్ మీ అందరికీ తెలిసిన రూల్స్. స్కోరింగ్ ప్యాటర్న్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రతి ప్రశ్నకి పాయింట్స్ డబుల్ అయిపోతాయి. మొదటి ప్రశ్న 20 పాయింట్లు ఇస్తుంది, కానీ రాంగ్ ఆన్సర్ అయితే -10. రెండో ప్రశ్న 40 పాయింట్లు ఇస్తుంది, కానీ రాంగ్ ఆన్సర్ అయితే -20. మూడో ప్రశ్న 60 పాయింట్లు ఇస్తుంది, కానీ రాంగ్ ఆన్సర్ అయితే -30. నాలుగో ప్రశ్న 80 పాయింట్లు ఇస్తుంది, కానీ రాంగ్ ఆన్సర్ అయితే -40. లాస్ట్ క్వశ్చన్, 5th క్వశ్చన్ విల్ గివ్ యూ 100 పాయింట్స్, బట్ రాంగ్ ఆన్సర్ అయితే -50. జాగ్రత్తగా సమాధానాలు చెప్పండి. మీ మొదటి ప్రశ్న 20 పాయింట్ల ప్రశ్న, రాంగ్ ఆన్సర్ అయితే -10. అండ్ హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మన ముందుకొచ్చిన యంగ్ యమ ఎవరు? బజర్స్ మోగాయ్. అండ్ ముందుగా యశ్వంత్. జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్. 20 పాయింట్స్ టు యు. రైట్ ఆన్సర్ యశ్వంత్. నెక్స్ట్ క్వశ్చన్ 40 పాయింట్లు ఇస్తుంది, రాంగ్ ఆన్సర్ అయితే -20. అండ్ హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్ ఫర్ 40 పాయింట్స్. మీ ప్రశ్న కాల్షియం ఆక్సైడ్ కెమికల్ ఫార్ములా ఏంటి? బజర్స్ మోగాయ్. అండ్ ముందుగా సుప్రీత. CAO. CAO is the right answer, Suprita. 40 points to you. Next question, 60 points iche question. Wrong answer అయితే -30. ఈ ప్రశ్న డచ్ పీపుల్ అంటే ఏ కంట్రీకి చెందిన వారు? బజర్స్ మోగాయ్. అండ్ ముందుగా యశ్వంత్. నెదర్లాండ్స్. Netherlands is the right answer, యశ్వంత్. ఈ ప్రశ్న 80 పాయింట్ల ప్రశ్న. రాంగ్ ఆన్సర్ అయితే -40. హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. ఆధ్యాత్మిక నగరం హరిద్వార్ ఏ రాష్ట్రంలో ఉంది? బజర్స్ మోగాయ్. అండ్ ముందుగా ప్రణీత్. ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్. రైట్ ఆన్సర్ ప్రణీత్. 80 పాయింట్స్. అండ్ ఇప్పుడు రాబోతోంది 100 పాయింట్స్ క్వశ్చన్. అరవింద్ కృష్ణ ఛాంపియన్ 50,000 గెలుచుకునే అవకాశం ఇప్పుడు రైట్ నౌ లేదు, బట్ 105 నీ స్కోర్ అయ్యే అవకాశం ఉంది. ప్రణీత్ 190తో ఛాంపియన్ అయ్యే అవకాశం నీకుంది. సుప్రీత 155 నీ స్కోర్ అయితే కనుక యశ్వంత్ తోటి సమానం అవుతావు. టై బ్రేకర్ అవసరం అయ్యే అవకాశం ఉంది. బాలాజీ 120తో నువ్వు ఛాంపియన్ ఈ రోజు కాలేకపోవచ్చు, బట్ దెన్ ట్రై ఫర్ ఇట్. యశ్వంత్ 155తో ఉన్నావు. నువ్వు కనుక 100 పాయింట్స్ క్వశ్చన్ చెప్తే 255 తోటి యూ విల్ బికమ్ ఛాంపియన్. ఛాంపియన్ లకే ఛాంపియన్ అవుతావు. ఆల్ ది బెస్ట్ టు యూ. అండ్ హియర్ కమ్స్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో చివరి ప్రశ్న. ఈ రోజు ఛాంపియన్లకే ఛాంపియన్ ని తేల్చే ప్రశ్న. 100 పాయింట్ల ప్రశ్న. రాంగ్ ఆన్సర్ అయితే -50. మీ ప్రశ్న ఇండియా 2020 వింగ్స్ ఆఫ్ ఫైర్ రచయిత ఎవరు?
బజర్స్ మోగాయ్ అండ్ ముందుగా యశ్వంత్. Abdul Kalam. APJ Abdul Kalam is the right answer. Yashwant, 100 points to you. ఛాంపియన్లకే ఛాంపియన్ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీ 50,000 రూపాయలు అందుకుంటున్న ఛాంపియన్ ఈ రోజు యశ్వంత్ ఫ్రమ్ ఖమ్మం. బ్యూటిఫుల్, చాలా చక్కగా కాంపిటేటివ్ స్పిరిట్ తో పార్టిసిపేట్ చేశారు. బట్ దెన్ యశ్వంత్, యూ స్టోల్ ద షో. వండర్ఫుల్. సో లెట్స్ మీట్ అవర్ ఛాంపియన్లకే ఛాంపియన్ యశ్వంత్ ఫ్రమ్ ఖమ్మం. గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్లకే ఛాంపియన్ ఈ రోజు యశ్వంత్ అందుకుంటున్నాడు 50,000 రూపాయల ప్రైజ్ మనీ ఫ్రమ్ ఈటీవీ. కంగ్రాచులేషన్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ ట్రోఫీ కూడా అందుకోబోతున్నాడు యశ్వంత్. బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్. యశ్వంత్, you've done it again. ఇంతమందిని దాటి ముందుకు వచ్చేస్తావు. చాలా మంది ఉన్నారు నీకు కాంపిటీషన్ ఇచ్చిన వాళ్ళు. నీకేమనిపించింది ఈ రోజు? ఎలా పర్ఫామ్ చేయగలిగావు? ఇంత హై స్కోర్తో విన్ అవుతానని నేను అనుకోలేదు. అందుకని నేను హ్యాపీగా ఉన్నాను. అంటే మామూలుగా ఉండేదానికంటే చాలా హ్యాపీగా ఉన్నాను. అంత హైయెస్ట్ రికార్డ్తో వెళ్ళాయి కాబట్టి సో ఐఎమ్ హ్యాపీ. అండ్ ఐ ఆల్సో వాంట్ టు థ్యాంక్ మై టీచర్, స్నేహ టీచర్. ఎందుకంటే తనే నాకు ఫోన్ చేసి ఛాంపియన్స్ ఆడిషన్స్ ఉన్నాయి అని చెప్పి మరి చెప్పారు. అండ్ నిన్ను ఎంకరేజ్ చేసి ప్రోత్సహించింది మీ టీచర్ కాబట్టి ఈ విన్ లో ఆవిడకి కూడా కొంత భాగస్వామ్యం ఉందంట. వండర్ఫుల్ నాన్న, గుడ్ జాబ్. ఉపేంద్ర గారు, మీకు ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది మేడం. తను కంపల్సరీ విన్ అవుతాడని అనుకున్నాను. ఎప్పుడైనా క్విజ్ కాంపిటీషన్ లో పాల్గొంటాడు, తనే విన్ అవుతాడు ప్రతిసారి. రైట్. ఈ రోజు చాలా మంది బాగా పర్ఫామ్ చేశారు. అండ్ సునీత గారు చాలా సంతోషించేస్తా ఉన్నారు. మీ ముఖం వెలిగిపోతుంది. మీ బాబు గెలిచినంత సంతోషంగా సంబరంగా మీరు కూడా కనిపిస్తున్నారు. దట్ ఈస్ ద స్పోర్టివ్నెస్ ఐ థింక్. బట్ దెన్ మీరు మొదటి నుంచి కూడా అందరినీ బాగా ఎంకరేజ్ చేస్తున్నాను నేను గమనించానండి. నాకు అది అలవాటు మేడం. ఎవరైనా సరే వాళ్ళు ఎంకరేజ్ చేస్తేనే వాళ్ళు ముందుకు వెళ్తారని నా ఉద్దేశం. వండర్ఫుల్ అమ్మా. థ్యాంక్ యూ ఫర్ దట్ వండర్ఫుల్ స్పిరిట్. మేడం. థ్యాంక్ యూ సో మచ్.